నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు అండి నిజంగా చాలా వరకు కూడా ప్రపంచంలో కల్లా అతి శక్తివంతమైన ఒక ఏంజల్ డే అని చెప్పవచ్చండి. అంటే మనకి ఇది 2025 సంవత్సరంలో మనందరికీ కూడా ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు. ఎందువల్లనంటే ఈరోజు మనకి డిసెంబర్ నెలలో వచ్చే 25వ తారీఖు అండి. 25వ తారీఖు ప్లస్ 2025 సంవత్సరం. మనం ఎప్పుడు కూడా అండి ఏంజల్స్‌ని తలుచుకొని ఏంజల్ నంబర్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాం. అది కూడా ఆ డేట్ కానీ, నెల కానీ, తేదీ కానీ కలిసొచ్చిన రోజుల్లో చేస్తే ఇంకా కూడా అద్భుతమైన ఫలితం అనేది మనకిస్తుందండి. ఇలా కలిసి రావడం అనేది ఏదైనా ఒక నెంబర్ మాత్రమే కలుస్తుందండి. అలాంటిది మనకి ఇప్పుడు 25వ తారీఖు అండి. 25 ప్లస్ మన క్రిస్మస్ కూడా అంటే ఈ సంవత్సరం ఎండింగ్‌లో మనం ఉన్నాము. మనకి ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అనంటే కొత్త సంవత్సరంలో రాబోయే కొత్త సంవత్సరాన్ని మనం ఒక హ్యాపీగా ఆహ్వానించబోతున్నాము. అంతేకాకుండా ఈ 777 అనే ఒక మేనిఫెస్టేషన్‌ని మనం ఈరోజు చేయబోతున్నామండి. ఎందువల్లనంటే 25వ తారీఖు 25వ సంవత్సరం 2025 సంవత్సరము అంటే 25వ సంవత్సరం అంటే 7 అనే సంఖ్యను సూచిస్తుంది. ప్లస్ మనకి 25వ తారీఖు అనంటే 7 అనే సంఖ్యను సూచిస్తుందండి. అందువల్ల మనం ఇప్పుడు ఉపయోగించబోయే ఒక 777 అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఇంకా మన ఛానల్ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ పరిహారం అనేది మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. లేదంటే కనుక మధ్యలో డౌట్స్ అనేవి వస్తున్నాయి. ఒక్కొక్కసారి మన కమెంట్స్ చదవడానికి కుదురుతుంది. లేదంటే మనం మిస్ అవ్వబోతామండి. ఎందువల్లంటే ఇలాంటి ఒక అవకాశాన్ని మనం మిస్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా నిజంగా చాలా అంటే చాలా మంచి అవకాశం అండి ఇది. సంవత్సరం అనేది కలిసి రావడం, సంవత్సరంతో పాటు డేట్ కలిసి రావడం అనేది చాలా అద్భుతం కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందువల్లనంటే చాలామందికి తెలియని విషయం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకొని మంచి ప్రయోజనాలు పొందాలి అని మనందరము అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా 777 అంటేనే పవర్ఫుల్ అండి. 777 అనే ఒక ఏంజల్ నెంబర్ని చూసినా మనం ఎక్కడైనా సరే రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. ఏదైనా సరే ఒక ఫోన్ నెంబర్లో మధ్యలో 3 ఏళ్ళు అని వస్తూ ఉంటాయి నెంబర్స్. అలా కానీ లేదంటే కనుక ఏదైనా ఒక బండి మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదో ఒక బిల్ నెంబర్ కానీ ఏదో ఒక రకంగా 777 అనే ఒక నెంబర్ని మనం చూస్తూ ఉంటే దానికి అర్థం ఏంటి అని అంటే యు ఆర్ ఆన్ ది రైట్ పాత్. అంటే మనం కరెక్ట్ అయిన దారిలోనే వెళుతున్నాము. నువ్వు ఇలాగే చెయ్యి కరెక్ట్గా ఇంకాస్త హార్డ్ వర్క్ వేస్తూ కనుక నువ్వు ఇలా చేయగలిగితే ఇందులో ఒక మంచి సక్సెస్ని చూడగలవు అని చెప్పడానికే ఈ నెంబర్ మనకి పదే పదే కనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు మనకి ఏంజల్స్ అనేవాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. ఏంజల్స్ అంటే ఎవరండి? విశ్వం మనకి కంటికి ఎదురుగుండా ఎలా కనిపిస్తుంది? ఆకాశం రూపంలో, స్టార్స్ రూపంలో మనకి విశ్వం అనేది కనిపిస్తుంది పంచభూతాల సాక్షిగా. అంతేకాకుండా ఏంజల్స్ని కూడా ఈ నెంబర్స్ ద్వారా మనతో మాట్లాడేలాగా చేస్తూ ఉంటారండి. అందువల్ల అలాంటి నెంబర్స్ మనకి ప్రత్యక్షంగా కనిపించినప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. మన విష్ అనేది ఏదైతే ఉందో అది చెప్పాలి అనేది మన వీడియోస్లో మనం తెలియజేస్తూ ఉన్నాం. అంటే మనం ఒక నెంబర్ని చూసినప్పుడు మన విష్ అనేది ఏదైతే ఉందో అది మనం అన్నిసార్లు అనుకుంటే మంచి జరుగుతుంది అని. అలాంటిది ఈరోజు అండి మనకి డిసెంబర్ నెలలో వచ్చి 25వ తారీఖు 25వ సంవత్సరం 2025 సంవత్సరం అనేది జీవితంలో ఎవ్వరూ కూడా మర్చిపోలేని ఒక సంవత్సరం లాగా ఉండబోతుందండి. అందుకోసమే మనకి ఈ సంవత్సరం ఆఖరిలో ఈ నెంబర్ని 777 అనే ఒక నెంబర్ని మనం మేనిఫెస్ట్ చేయబోతున్నామండి. ఎప్పుడు కూడా అండి మనం చేసే మేనిఫెస్టేషన్ అంటే మనం ఏదైతే కనుక అనుకుంటూ ఉంటామో ప్రతిసారి కూడా రిపీటెడ్గా అనుకుంటూ ఉంటామో మన ఆలోచనలు ఏదైతే ఒక పాజిటివ్గా అనుకున్నా సరే పాజిటివ్గా జరుగుతుంది. నెగిటివ్గా ఏదైతే అనుకుంటామో నెగిటివ్గానే జరుగుతుందండి. అందువల్ల ఎప్పుడు కూడా మంచే మాట్లాడాలి, మంచి ఆలోచించండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు మనకి అర్థం కాదండి. ఇలాగ ప్రాక్టికల్గా మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడే మనం అర్థం చేసుకోగలం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు రాత్రిలోపు మీరు 12 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. అలా చేసేటప్పుడు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో అది ఏదైనా ఒక్క కోరికను మాత్రమే కోరుకొని అది 7 సార్లు రాయండి ఫ్రెండ్స్. అది కూడా ఎలా రాయాలి అని అంటే పాజిటివ్గా రాసుకోండి. మీరు ఒక మంచి జాబ్ కోసం చూస్తున్నారనుకోండి, నేను ఎదురు చూస్తున్న జాబ్ అనేది నాకు దక్కింది, ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి రాయండి. అలా 7 సార్లు రాయండి. జాబ్ అయితే జాబ్, సొంతిల్లు అయితే కనుక మీరు ఊహించినట్టుగా ఒక సొంత ఇంట్లో అడుగు పెడుతున్నట్టుగా ఆ సొంతిల్లు కట్టుకునే భాగ్యం అనేది నాకు దక్కింది, నేను సొంత ఇంట్లోనే ఉంటున్నాను అని మీకు ఒక పాజిటివ్గా ఒక సెంటెన్స్ని ఫామ్ చేసి రాసుకోండి. ఒక 7 సార్లు రాయండి. అలా మీరు ఎన్ని రోజులు చేయాలి అని అంటే ఈరోజు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా
ఈరోజు స్టార్ట్ చేసి ఒక 7 డేస్ మీరు ఇలాగే రాయండి. ఎలా ఎప్పుడు రాయాలి ఏదైనా ఒక టైంలో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు 12 గంటల లోపు, 10 గంటలు కుదిరితే 10 గంటలకో, ఇంకా 7 రాసుకుంటే చాలా మంచిది. అలా కుదరని వాళ్ళు 8 9 అయినా సరే మీరు రాసుకోవచ్చు. అలా రాసేటప్పుడు 7 డేస్ కూడా అదే టైం ఫాలో అవ్వండి. నిజంగా ప్రపంచం అనేది మనల్ని గమనిస్తూ ఉంటుందండి. మనం ఒక టైం అనేది పెట్టుకుంటే చాలా మంచిది. దేనికైనా సరే టైం అనేది ఫాలో అయితే ఎంత మంచిదో, అలాగే ఈ ఏంజెల్ నెంబర్స్ని మనం ఫాలో అవటానికి కూడా ఒక టైం అనేది పెట్టుకుంటే మంచిది. ఎవరమైనా సరే ఒక టైంకి మన ఇంట్లోకి వస్తున్నారనో, లేదంటే ఈ టైంకి మనం అక్కడికి వస్తున్నామో అని అన్నప్పుడు మనల్ని ఎలా అయితే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారో, అలాగే విశ్వం కూడా అండి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందంట. 8 అయితే తిను మన కోసం మనకి ధన్యవాదములు చెప్పడం కోసం వస్తుంది అని విశ్వం చాలా హ్యాపీగా మనల్ని విష్ చేయటం కోసం, మనం ఏదైతే కోరుకుంటామో అది తదాస్తు అనడానికి కోసం విశ్వం మనకి ఎదురు చూస్తూ ఉంటుందండి మన కోసం. అందువల్ల ఈరోజు 8 గంటలకు రాస్తే అలాగే మీరు మళ్ళీ కూడా రేపు కూడా ఒక 8 గంటలకి రాసుకోండి. కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఇలా అయినా కూడా 8 నుంచి 9 లోపు, 9 నుంచి 10 లోపు అలాగ ఒకే టైం మెయింటైన్ చేస్తూ 7 డేస్ రాయండి ఫ్రెండ్స్. ఒకే పేపర్ మీద చిన్నగా అయినా సరే ఫ్రంట్ బ్యాక్ యూస్ చేసుకోవచ్చు అదే పేపర్ని. అలా రాసుకున్న తర్వాత ఆ పేపర్ని రోజు కూడా రాసేసిన తర్వాత మీ మనీ పర్స్లో పెట్టుకోండి, లేదంటే కనుక దిండి కింద అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా 7 డేస్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు ఏదైనా సరే ఒక కర్పూరం కానీ ఏదైనా వేసి బర్న్ చేసేసేయండి. చేసేసి ఆ పేపర్ని బయటికి వెళ్ళి ఆకాశంలోకి చూస్తూ ఊదేసేయండి. ఆ పొడి ఉంటుంది కదా, పేపర్ కాలిన తర్వాత ఆ పొడిని ఆకాశంలోకి చూస్తూ ఊదేసేయండి. అంటే విశ్వానికి సమర్పిస్తున్నాం మన కోరికని అని అన్నట్టుగా మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల ఇలా ఒక్కసారి ఈరోజు చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరైతే ఈరోజు స్టార్ట్ చేస్తామో వాళ్ళకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకి ఒక రోజులో జరగచ్చు, 2 రోజుల్లో జరగచ్చు, 7 అవర్స్లో కూడా మనకి జరగచ్చండి. అంత శక్తివంతమైన రోజు ఈరోజు. అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.